రష్యా రాజధాని మాస్కోలో ఒక్కరోజు అంతర్గత రాజకీయ ప్రకంపనలు తీవ్ర విషాదంలోకి దారితీశాయి. పుతిన్ ప్రభుత్వం నుంచి హఠాత్తుగా తొలగించబడిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేవలం 3 నెలల క్రితమే పదవిలోకి వచ్చిన స్టారోవైట్ అకస్మాత్తుగా తొలగించడంతో మరోసటి రోజే శవమై కనిపించడం ప్రపంచమంతటా సంచలనం కలిగించింది. రష్యా మాజీ రవాణా మంత్రి పుతిన్ తనను పదవి ఉద్యోగం నుంచి తొలగించిన కొన్ని గంటల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే స్టారోవైట్ను పుతిన్ తొలగించాడు. అయితే అందుకు ఏ కారణం చెప్పలేదు. మంత్రి శవాన్ని దర్యాప్తు కమిటీ కారులో చూడడంతో ఒక్కసారిగా అందరూ షాకుకు గురయ్యారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న కుర్స్క్ ప్రాంతానికి గవర్నర్గా దాదాపు 5 ఏళ్లు పనిచేసిన తర్వాత మే 2024లో రవాణా మంత్రిగా స్టారోవైట్ నియమితులయ్యారు. నోవోగోరోడ్ ప్రాంతానికి మాజీ గవర్నర్ ఆండ్రీ నికితిన్ తాత్కాలిక రవాణా మంత్రిగా నియమించారు. స్టారోవైట్ ఆకస్మిక నిష్క్రమణ, నికితిన్ త్వరిత నియామకం గురించి అడిగినప్పుడు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పేస్కో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడి అభిప్రాయం ప్రకారం ఆండ్రీ నికితిన్ వృత్తిపరమైన లక్షణాలు, అనుభవజ్ఞుని ఎంపిక చేశారన్నాడు. గత నెలలో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంకు ముందు నుంచి స్టారోవైట్ను తొలగించాలనే ప్రణాళికలున్నాయి. రష్యా విమానయాన, షిప్పింగ్ రంగాలకు అనేక అంతరాయాలు ఎదురైన తర్వాత స్టారోవైట్ తొలగింపు నిర్ణయం జరిగింది. ఈ చర్యకు ముందు కొన్ని రోజులు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల బెదిరింపులు వచ్చాయి. జూలై 5-6 తేదీల్లో రష్యా విమానాశ్రయాలలో దాదాపు 300 విమానాలు నిలిపివేశారు. ఈ గందరగోళానికి తోడు లెనిన్గ్రాడ్ ఓబ్లాస్ట్లో ఓడరేవు వద్ద ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా జూలై 6న అమోనియా లీక్ అయింది. దీంతో అత్యవసర చర్యలు తీసుకున్నారు. కానీ స్టారోవైట్ తొలగింపు రవాణా సమస్యలకు మాత్రమే కాకుండా కుర్స్క్లోని అవినీతి ఆరోపణలకు సంబంధించిందిగా తెలుస్తోంది. కుర్స్క్ ప్రాంత గవర్నర్గా వైదొలిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఉక్రెయిన్ దళాలు కుర్స్క్లోకి సరిహద్దును దాటడం కూడా విచారణకు కారణమైంది. కీవ్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగంలోకి అతిపెద్ద విదేశీ చొరబాటును ప్రారంభించడం కూడా తాజా నిర్ణయానికి కారణమైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉక్రెయిన్ దళాలను కుర్స్క్ నుంచి రష్యా తరిమికొట్టింది. కుర్స్క్లోని కొంతమంది ప్రాంతీయ అధికారులను కార్యాలయ దుర్వినియోగ ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో స్టారోవైట్ గవర్నర్గా వారసుడు అలెక్సీ స్మిర్నోవ్ రక్షణ ప్రయోజనాల కోసం కేటాయించిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.